హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి పులుసు చేస్తున్నామండి. దానికి ముందుగా ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, గోలంలో నూనె వేసుకుందాం. వేడైన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. ఉల్లిపాయలు కొంచెం వేగాలన్న కొంచెం వేయించుకుందాము. చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టి పిప్పి తీసి ఇలా చింతపండు వాటర్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. దీంట్లో పసుపు వేసుకుందాము కొంచెం. కొంచెం వేగాలండి. కొంచెం వేగాయండి. ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో కొంచెం పప్పుల పొడి వేసుకుందామంటే పప్పులు, కొబ్బరి మిక్సీకి వేసుకొని కొంచెం పప్పుల పొడి వేసుకుందాం. అందులో బెల్లం కూడా వేద్దామండి. చూడండి, బెల్లం. బెల్లం కరగాలి, కొద్దిసేపు ఉడకాలండి. ఇది చూడండి ఉడుకుతుంది, అయిపోయింది. బాగుంటుందండి. అన్నం లేక కాదు, పులగం లేక బాగుంటుంది. పులగం అన్నం లేక బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది, ఆఫ్ చేద్దాం. గ్యాస్ అయిపోయిందండి. పచ్చి పులుసు కారం కారంగా తీయగా ఉన్నట్టు కొంచెం తీపి వస్తుంది.